తల్లిని తిట్టిన పార్టీతోనే అంటగా అవుతున్నాడు. ఈ రోజున పిల్లల్ని కారులు మార్చినట్టు మార్చేస్తాడని చెప్పేసి పదే పదే కొంతమంది నాయకులు, అది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుకొస్తున్నారు. నన్ను నమ్మండి అని చెప్పేసి చాలా దిగజారిపోయి ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎంతవరకు నమ్మచ్చు? అతనికి ఒక రాజకీయ స్థిరత్వం లేదు, నిలకడ లేదు. ఏ టైంకి ఏ మాట వస్తే అక్కడ ఆ మాట మాట్లాడి పబ్బం గడిపే వ్యక్తి అని చెప్పేసి ప్రధానంగా కళ్యాణ్ గారి మీద రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ విమర్శల్లో వాస్తవం ఉందా, అవాస్తవం ఉందంటే మీరేం చెప్పుకోవచ్చు? ఇది అవాస్తవనే చెప్తాను. ఎందుకనంటే కళ్యాణ్ గారు స్త్రీలంటే చాలా గౌరవం. తల్లిని, చెల్లిని, ఒక అన్నదమ్ముడిని, అక్కని అందరినీ బాగా ప్రేమించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్. ఆయన ఒక్కడే. ఈ 68 సంవత్సరాల వయసువాడిని నేను చెప్తున్నా. రాజకీయ నాయకుల్లో నీతి గల నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. కష్టపడిన సొమ్ము, కష్టపడి సినీ జగత్తులో కష్టపడి రోజు 2 కోట్లు తీసుకుంటున్నాను అని చెప్పి ఏ నాయకుడన్నా, ఏ సినిమా యాక్టర్ అన్నా చెప్పాడా? ట్యాక్స్ కట్టి బయటకు వచ్చి నా డబ్బులు రోజు 2 కోట్లు తీసుకున్నా, 30 రోజులు చేశాను, 60 కోట్లు వచ్చాయి, నా కౌలు రైతులు పంచుతున్నానన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన అడిగే హక్కు కానీ, ఆయన విమర్శించే హక్కు కానీ, మీరు మాట్లాడే హక్కు ఆయనకు లేదు. ఆయన పార్టీ ద్వారా ఫండ్స్ సేకరించి ఆ ఫండ్స్ కూడా జనాలకు చెప్పకుండా ఇదంతా అబద్ధం. కొంతమంది వ్యాఖ్యలు మేము చెప్పేదేనండి సార్, ఇదంతా అబద్ధం. ఆయన మరో సుందరయ్య గారంటే ఆయన యావత్ ఆస్తి పార్టీకి ఇచ్చాడు అంటే ఆయన మరో దామోదర సంజీవయ్య. ఆయన గుండె బలం, ప్రజాబలం అన్నీ ఉన్న ఏకైక వ్యక్తి దామోదర్ సంజయ్ గారు. ఆయన ప్రకాశం పంతులు గారు అని చెప్పమంటారా? చెప్పండి. గుండు ధైర్యానికి అయినా ప్రకాశం పంతులు గారు ఏంటి, దానాలకి ధర్మాలకి సత్యరిచ్చిందుడు. ఆయన ఎవరు సొమ్ము తిండు, ఆయన తినాల్సిన పని లేదు. ఆయన రాజభోగమే అనుభవించాలంటే సినిమా చేసుకుంటాడు ఆయన, అంతే కదా. ఆయన రాజభోగం వద్దు. ఆంధ్రప్రదేశ్ తల్లడిల్లిపోతున్నారు. చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు ఎకరం ఉన్నోళ్ళు కష్టపడి పిల్లలు చదివిస్తే వాళ్ళు ఏం చేయాలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి నా ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు నేను ఏదో చేయాలని 2014లో పార్టీ పెట్టాడు ఆయన. ఓకే సత్యనారాయణ గారు, 2014లో పార్టీ పెట్టి 24కి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే కాలేకపోయాడు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా తయారు చేయలేకపోయాడు అని చెప్పేసి రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలు, ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నా సరే ప్రజలు ఆయనని ఆదరించలేని పరిస్థితి. అంటే ఇక్కడ ప్రజల తప్పిదం కనిపిస్తుందా, నాయకత్వ లోపం ఏమైనా కనిపిస్తుందా? నాయకత్వం లోపమే లేదండి, ప్రజలు తప్పుదేమో నేను అంటాను. మంచి వ్యక్తి కావాలని మనం కోరుకుంటే మంచి గుర్తించట్లేదు కదా, గుర్తించినప్పుడు అది వాళ్ళ తప్పమ్మా, వాళ్ళ తప్పు. కానీ ఈయనేమన్నాడు, నా భవిష్యత్తు 25 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు నేను వదలన్నాడు. మీకు గుర్తుందా? 14 అన్నాడు. 20 సంవత్సరాలు నా దగ్గర నడిచిన నడవండి, నా దగ్గర ఉన్నోళ్ళే ఉండండి, నేను 20 సంవత్సరాలు నడుస్తానన్నాడు. అదే నడకతో ఇవాళ ఆయన నడుస్తున్నాడు. అదే నడకతో ఆయన ఇవాళ నడుస్తున్నాడు, అవుతున్నాడు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపలికి వెళ్తే, అరెస్ట్ చేసి జైల్లో పెడితే పలకరించిన ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్. లోపలికి వెళ్ళి ధైర్యం చెప్పిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్. నీకేం పర్లేదు బాస్, నువ్వు ఉండు, నీకేం భయం లేదు, నువ్వు విజయం తెలిసిన వ్యక్తివి, నీతో నేను ప్రయాణం చేస్తా, నువ్వు నాకు కావాలని చెప్పిన ఏకైక వ్యక్తి ఇండియాలో ఎవరున్నారంటే మా పవన్ కళ్యాణ్. ఏ తప్పు చేయలేదు అని చెప్పి బయటకు వచ్చి ఒక తల్లి బాధపడుతుంటే తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నేను నీ పెద్ద కొడుకుని, నేను నీకు అండగా ఉంటాను తల్లి, నువ్వు బాధపడమాక, నా తమ్ముడు ఉన్నాడు పక్కన, నేను నీకు అండగా ఉంటాను తల్లి, నువ్వేం భయపడమాకంటే అప్పుడు ఉవ్వెత్తు తరంగాల్లాగా జన సైనికులు కానీ, టీడీపీ నాయకులు కానీ, ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూతన ఉత్సాహంతో బయటకు వచ్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు, మా పవన్ కళ్యాణ్ గెలలేదంటే, గెలిపే ముఖ్యం అంటే మాకు కాదు, మేము గెలవాలనే ముఖ్యం అయితే మాకు లేదు. మాకు ప్రజాశ్రేయస్సు కావాలి. మా ప్రజాశ్రేయస్సు. మీ ఎజెండా తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రిగా చేయడమా, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడం? అది కాలం చెప్పిద్ది. ఎవరేం మాట్లాడుకున్నా రకరకాల అనుకుంటారు, ఈ నోటికి అడ్డు ఆపు ఉండదు, ఏమన్నా మాట్లాడుకుంటారు. సార్ మా నాయకుడు వెనకతల ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఏంటి
స్పీకర్ చేసిన వ్యక్తి మా నాయకుడు వెనకాతల మంచి బలమైన వ్యక్తి ఉన్నాడు. మాట్లాడుకోమనండి, ఎవరన్నా మాట్లాడుకోమని, మాకేం సంబంధం లేదు. ఆయన నీతి నియమాలకి మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి పక్కన ఉండి మాకు సలహాలు సూచనలు చేస్తూ ఆయన సార్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్కి ఇవన్నీ తెచ్చిన మహానుభావుడు నాదెండ్ల మనోహర్ గారు. అలాంటి వ్యక్తి దగ్గర మా పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. మేము తప్పులు చేసేవాళ్ళం. రేపు పొద్దున్న అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, మేము మన పార్టీ తరఫున మేము ఏం చేయాలని చెప్పి ఒక రీడింగ్ తీసుకున్న వ్యక్తి ఆయన. పిఠాపురంలో దారుణంగా ఓడిపోతున్నాడు అనుకోమనండి. ఎవరికన్నా అది కావాలనుకుంటే ఊరేసుకుంటారని చెప్పమనండి. ఓడిపోయిన వాళ్ళంతా ఊరేసుకుంటానంటే నేను ఓకే అంటాను. ఓడిపోయిన గెలిస్తే ఏం చేస్తారు వాళ్ళు చెప్పమనండి. గుండ్లకి ఎక్కించుకొని రోడ్ల మీద తిరుగుతారా సార్? నేను ఒకటే చెప్తున్నా ఆ తల నరకాడు చైలు నరకడం మేము చూసాం సార్. అయిపోయింది అవన్నీ మాకొద్దు. ఆ విజయవాడలో ఈ చైలు నరుకోవడాలు తలలు నరుకోవడం మాకొద్దు సార్. మేము రంగా గారి అమ్మాలం, మేము పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, చిరంజీవి గారు అంటే ఇష్టం. మా కులంతో పని లేదు, సార్. మంచి నాయకుడు కావాలి మాకు, మంచి వత్తాసు గల నాయకుడు కావాలి. ఇవాళ అందుగురించే గద్దె రామ్మన్న పూర్తి వత్తాసు జగన్మోహన్ రెడ్డిలో లేదంటారు. అది మేము చెప్పలేం, అది ప్రజలు చెప్పాలి, మేము చెప్పలేం. అది ప్రజలు చెప్పండి. చాలా మంచి పరిపాలన చేస్తున్నాడు కదా, నవరత్నాల రూపంలో డబ్బులు ఇస్తున్నాడు కదా, తీర్పు అనేది వస్తుంది కదా, అభివృద్ధి చేశాడు కదా, అమ్మఒడి కింద డబ్బులు ఇచ్చాడు కదా బాబు. మరి ఇంతకన్నా బ్రహ్మాండంగా ఇంకెవరు చేయగలుగుతారండి? ఈ కూటమి వచ్చి ఏమి వరగబెట్టిద్దని నేను అడుగుతున్నారు. ప్రజా తీర్పు అనేది ఒకటి వస్తుంది కదా, నువ్వు మంచి చేస్తే నీ వెనకతలు అందరూ ఉంటారు. మేము మంచి చేస్తాం అనుకో, మా వెనకతలు మొత్తం ఉంటారు. నువ్వు చెడు చేస్తే నీ వెనకతలు ఉంటారు, మేము మంచి చేస్తే మా వెనకతలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మంచిగా చేయలేదంటారా? నేను అనలేదుగా మాట. నువ్వు మంచి చేస్తే ప్రజా తీర్పు నీ ఏపు వస్తుంది అన్నాను, అంతే కదా. ప్రజా తీర్పు నీ ఏపు ఉంటుంది. నువ్వు ఏమన్నా చెడు చేస్తే ప్రజా తీర్పు మా ఏపు ఉంటుంది. అంతమించి మేము అనకూడదు కదా. అది ఇంకేం కావాలి చెప్పు. భీమవరంలో ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. పవన్ కళ్యాణ్ మానసిక స్థితి సరిగ్గా లేదు, అన్నయ్య కన్నా కూడా రాజకీయాల్లోకి వచ్చి చాలా బాగా బిజినెస్ చేయగలుగుతున్నాడు, జనసేన పార్టీ ద్వారా టికెట్లు అమ్ముకొని కోట్లు సంపాదించుకున్నాడు చాలా ఈజీగా అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చేస్తారు? నేను ఇందాకే చెప్పా, 30 రోజులు షూటింగ్ చేసి 60 కోట్లు బయటికి తీసుకుని వచ్చే వ్యక్తి. వీళ్ళెవరు సార్ మాకు ప్యాకేజీలు ఇవ్వటానికి? మా నాయకుడికి ప్యాకేజీలు ఇవ్వటానికి వీళ్ళకి అసలు గేటు దగ్గరికి వెళ్తారా? వీళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉందా ప్యాకేజీలు ఇవ్వటానికి? మా నాయకుడు ప్యాకేజీల మనిషి కాదు, ప్రజల మనిషి. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి అలా మాట్లాడొద్దు. మీరు అంత దారుణంగా మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల మనిషి కాదు, చంద్రబాబు మనిషి. చంద్రబాబుని సీఎం చేయడం కోసమే టీడీపీ పల్లకి మోస్తూ ఉంటాడు. కాబట్టి జన సైనికుల్ని, వీర మహిళల్ని జెండా మోసే కూలీలుగా మార్చేశారని చెప్పేసి వైసీపీ మిమ్మల్ని విమర్శ చేస్తుంది. దీనికి మీరేం చెప్తారు? వాళ్ళకి చెప్పారా ఈ మాట? వాళ్ళు చెప్పారు, జన సైనికుల్ని మన తాకట్టు పెట్టాడు మమ్మల్ని అందరినీ అనుకోమనండి సార్. సెంటర్లో బ్రహ్మ, మధ్యలో విష్ణు, శంకరుడు సార్, బోలా శంకరుడు సార్. పవన్ కళ్యాణ్ అంటే బోలా శంకరుడు. ఆయన సార్ ఓ కుర్దా ఓ పైజామా వేసుకొని సింపుల్గా వెళ్తున్నాడు సార్. ఆయన కోట్లు ఉన్నాయని ఇప్పుడు 60 లేదు సార్. ప్రజాబలం ఉందని ఇప్పుడు ఆయన 60 లేదు సార్. ఒక కుర్దా ఓ పైజామాతో ఓ పిచ్చోళ్ళలాగా వెళ్తున్నాడు సార్. ప్రజా శ్రేయస్సు, ప్రజల మనిషి, ప్రజలు దమ్ము కావాలి ఆయనకి. ప్రజల్లో ఉన్న ఆత్మీయతను బయట లాక్కుంటున్నాడు సార్. మీలాంటి వాళ్ళు మీ ఓతనందరిని కూడా దగ్గర తెచ్చుకున్నాడు సార్. అలాంటి మనిషి సార్. మీరు ఎలాగైనా మాట్లాడుకోండి, మా సంబంధం లేదు. మీరు పిచ్చోడు అంటారా, పచ్చోడు అంటారా, ఏమన్నా మాకేం సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండమైన భవిష్యత్తు నేను చూస్తాను. ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ పైన ఉంటాడు సార్. ఒక సింపుల్గా నేను చెప్పనా సార్, ఒక్క మాట చెప్తాను, మీరే అనుకోమాకండి. పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకున్నాడు. కొంతమంది డ్యాన్సులు చేశారు, కొంతమంది గొగ్గోలు పెట్టారు. 21కి వచ్చాడు. 21కి కూడా గొగ్గోలు చేశారు సార్. ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్ తెలుసు, ఎక్కడ నెగ్గాలో పవన్ కళ్యాణ్ తెలుసు. ఇవాళ 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ అన్నా తమ్ముడు నువ్వు రావాలన్నా ఎక్కడ నెగ్గాడన్నా రేపు రాబోయే కాలం చూసుకన్నా. ఎక్కడ నెగ్గాడు పవన్ కళ్యాణ్? ఎక్కడ నెగ్గాడు అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని రమ్మని ఇవాళ మా కళ్యాణ్ గారు లేకపోతే లేదన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. పెద్దోళ్ళు అయితే తమ్ముడు అంటున్నారు, చిన్నోళ్ళు అయితే అన్నయ్యని పిలుస్తున్నారు. ఇంకా అంతకంటే ఏం చెప్తాం సార్ మేము? మీ కళ్యాణ్ గారు పిచ్చోడు, మీ కళ్యాణ్ ఏం మాటలు సార్? ఆయనకేం తెలుసు? ఆయన భీమవరంలో ఏదో మాట్లాడితే సరిపోయిందా? గంధి శ్రీనివాసరావు ఏదో పేరు ఉంది బాబు.
రేపు 4వ తారీఖు తెలుస్తుందమ్మా నీ జాతకం. నేను పెద్దవాడిని చెప్తున్నాను, బాగిను నాయన నువ్వు నాకంటే చిన్నవాడు అనుకుంటా. అప్పుడు చెప్పిన ఆయన, అప్పుడు విలేకరుల సమావేశం పెట్టి మా పవన్ కళ్యాణ్ ఎక్కడ పంపిస్తావు నువ్వు చెప్పు, లేదంటే నువ్వు వెళ్తానంటే వైజాగ్ పంపిస్తాం కేజీఎస్కి. అది